ఈ మూవీలో నేను కేవలం ఆ మూవీలో ఉన్న ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ మీద మాత్రమే జోక్స్ వేస్తున్నా, యాక్టర్స్ పై కాదు. ఓకే ఓకే. రే ఆగు, అసలు ఏ వీడియో పట్టుకొచ్చా? మన ఇంట్రో ఏది, మన టాపిక్ ఏది? అసలు 1 month కూడా అవ్వకుండా మళ్ళీ ఇంకొక వీడియో ఏంట్రా? అదే నువ్వు ఇలా నెలగా ఒక వీడియో పెడతామని నీకు చూస్తున్న మనల్ని సడన్ సప్ ఇద్దామని కాయలు దద్దరు వెళ్ళిపోయి కంటెంట్ తీసుకొచ్చా. ఏం పట్టుకొచ్చావు? కాయలు టచింగ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అరచరా లేదా రెబ్బటి సరసాలా? కొత్తది ఇప్పుడు కొత్తదంటే ఇంకేముంటాయి? నువ్వే చెప్పు. ఒక పెద్ద మూవీనా? మనకెందుకు ఫ్యాన్ వర్లు అవన్నీ అవసరమా? ఒక్కలే ఆ మూవీ కానీ సీన్ లేదు. అయినా అదే మూవీ ఎందుకు? కాన్సెప్ట్ ఏంటి? అది ఒక మాస్, రిచ్, క్లాస్, రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్, యాక్షన్, లవ్, హారర్, ట్రాజిక్, థ్రిల్లింగ్, స్టన్నింగ్, ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ. ఏంటి ఒక్క మూవీలో ఇన్ని ఘోరాలా? ఇంతకి టైటిల్ ఏంటి? అది తెలియాలంటే ముందు మనం ఆ మూవీలోకి వెళ్ళాలి. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్ట్ చేయి. మీరు ఈ లోపు మన వీడియోకి హైప్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మామా. సంతోషంగా ఒక ఫ్యామిలీ కార్ లో సరదాగా అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికా కాదు, రౌడీస్ దగ్గరికి. అలా ఫ్యామిలీతో సంతోషంగా వెళ్తున్న టైంలో అవుట్ ఆఫ్ నోవేర్ కార్ల కట్టంగా రౌడీలు కత్తిరి పట్టుకుని నిలబడిపోతారు. మరి ఇప్పుడు ఎలా రా? అసలుకి ఫ్యామిలీతో ఉన్నారు, ఇప్పుడు హీరో వస్తారా? అప్పుడే కాదు, అదేంటి వెనకాల రౌడీలు పిచ్చి కుక్కల్లో పరిగెట్టుకుంటూ వస్తుంటే వీళ్ళు ఇప్పుడు కారు దిగి పారిపోతున్నారేంట్రా? మరి అక్కడ ఉంది ట్విస్ట్. ఇప్పుడు హీరో వచ్చి కాపాడుతాడు అనమాట. కాదు, ఆ రౌడీ చేతిలో బలైపోతారు. జాలి దయ కరుణ లేకుండా ఫ్యామిలీ దారుణంగా చంపేస్తారా? ఇక్కడ ఇలా జరుగుతుండగా ఇప్పుడు హీరో వస్తాడా? కాదు, ఆ పక్కన ఒకటి ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా? దీని అమ్మ ఇంకెప్పుడు మన హీరో వచ్చి అన్యాయాన్ని దౌర్జన్యాన్ని కాపాడేది. కంగారు పడకు, ఇప్పుడు ఈ హత్యలు సాల్వ్ చేయడానికి మన హీరో వస్తాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరా? కాదు, మాస్, రిచ్, క్లాస్. చాలు ఇంకా కంటిన్యూ చేయి. వీడేరా పాపం ఆ ఫ్యామిలీని చంపించింది. మీరు చెప్పింది చెప్పినట్టు చేశానన్నా. చిన్న పిల్లలు కూడా చెప్పేశానన్నా. ఈ విలన్ ఇంత క్రూరంగా ఉన్నాడు. విలనే ఇలా ఉంటే హీరో ఇంకెలా ఉంటాడు? సిటీలో అడ్డు అదుపు లేకుండా జరిగే అల్లర్లను ఆపడం కోసం ముంబై నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. కస్తదియా, ఈ మూవీలో మన హీరో పోలీస్ ఆఫీసరా? ఎంత ఎనర్జీ ఇచ్చావురా. ఇలాంటి ఆఫీసర్ కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ముంబైలో మాఫియా డాన్లకు ఉచ్చపోయించాడు. అతని పేరు వెంకన్న. ఎవరు హీరో చూపించకండి ఇన్ని ఎలివేషన్లు ఇస్తున్నాడు. మరి ఆ కటౌట్ అలాంటిది ఇప్పుడు టైటిల్ వస్తుంది చూడు. ఒక్కడే 1. ఇదేం టైటిల్ రా? 2 ఒకటేగా, అందుకే 2 పెట్టారు. ఆ పక్కనున్నాడు హీరోనా? హీరో కొంచెం లేతగా ఉన్నట్టున్నాడు. మామూలు లేత కాదు, ముదిరి టెంకి. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్. అదేంట్రా హీరో ఇంట్రడక్షన్ అన్నా? అక్కడ చూస్తే హీరో వాళ్ళ నాన్న ఉన్నాడు. నీకు ఇంకా అర్థం కాలేనట్టు ఉంది. ఆయనే హీరో. అంకుల్ హీరోనా? ఏం తప్పేంటి? హీరోగా లాంచడం కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. క్లాసిక్ స్టార్ వెంకన్న. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇంకా మన అంకుల్ ధర్మాకోల్ వెపంతో రౌడీలు కసా బిసామని నరుకుతుంటారా. దెబ్బకి కాయల మీద గూస్ పింపుల్స్ వస్తాయి. అదేంటి ఆధార్ ఫోటోకి వచ్చినట్టు ఒక్కొక్కడు చాలా నరికించుకుంటున్నారు. షార్ట్ కెమెరా యాక్షన్. షాట్ ఓకే బాబు. జాగ్రత్త అంకుల్, నడుము పట్టేగలదు. చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుము పట్టేసింది. మరి ఫైట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి? హీరో ఇంట్రడక్షన్ సాంగ్. కెమెరా 1 2. ఇప్పుడైనా స్టోరీలోకి వెళ్దామా? స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీని చంపేశారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హీరోని ముంబై నుంచి పిలిపించి మరి అపాయింట్ చేస్తారు. మిస్టర్ వెంకన్న, గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ కేస్, సో యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. I'll try my level best, sir. అంకుల్ లెవెల్ బెస్ట్ అన్నాడంటే ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మన హీరో ఇన్వెస్టిగేషన్ కోసం ఆ హత్య జరిగిన ప్లేస్ లో క్లూస్ కోసం అలా వెతుకుతుంటారు. ఇదే లాభడాల ఇన్వెస్టిగేషన్ రా. కిందలు పడిపోయినట్టు అలా వెతుకుంటున్నారేంటి? మళ్ళీ అంకుల్ గారి చేతిలో గన్ ఒకటి. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ 24/7 డ్యూటీ చేయాలి, ప్రజలను కాపాడాలని ఒక మోటివేషన్ ఇస్తాడు. ఇంకంతే కిల్ బిల్ పాడేలా మన అంకుల్ విశ్వరూపం చూపిస్తాడు. అంకుల్ ఫైర్ చూస్తుంటే కేసు సాల్వ్ చేసేలా ఉన్నాడు రోయ్. అవును, అందుకే కేసు తప్ప అన్ని సాల్వ్ చేస్తాడు. I'll try my level best, sir. నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు వెనక్కి నువ్వు ఆ ముందుకెళ్ళు, నేను అలా నడుచుకుంటూ పెన్షన్కి వెళ్ళి వస్తా. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ.
పోంది హీరోయిన్ మంది వాడు కోటీశ్వరుడి కూతురు. ఏంటి ఈ మూవీలో హీరోయిన్ కూడా ఉందా? ఎందుకు? ముందు ముందు నువ్వే చూస్తావుగా. అదే ఈ మూవీలో హీరోయిన్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందంటున్నా. హీరోయిన్ బాల్కనీలో అలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా ఒక నలుగురు ఎదలు వచ్చి జీవితంలో అమ్మాయిలా చూడలేనట్టు హీరోయిన్ ఎక్సర్సైజ్ చేయడం చూసి కసిక్కపోతుంటారు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. ఇదంతా కామెడీ కోసమా? మరి అక్కడే ఉంది మలుపు. వాళ్ళ నాన్న రోజు పెళ్లి కోసం టార్చర్ పెడుతున్నాడని తను వాళ్ళ అమ్మ కలిసి వాళ్ళ నాన్నని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారు. అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ కలుసుకోవడానికి అమ్మకి మొగ్గలో కామెడీ. స్మార్ట్. ఇంకా మన అంకుల్ గారికి తెలిసిందాక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే ఉతికి ఆరేస్తాడు. నడుం పట్టేసింది. ఒళ్ళు ఎలా ఉంది? ఏ ఈ అంకుల్ ఏంట్రా ఇన్వెస్టిగేషన్ గానీ సాంగ్ లాగానే కూర్చుంటే గానీ కడుకుంటే గానీ ప్రతి సీన్లే గన్నేంట్రా? ఏదో ముసలి సాదష్టం వదిలేరా. ఇంకెప్పుడైనా హెరాస్ చేస్తే ఒక్క ఫోన్ చేయండి. లేదు సార్, నాకు చాలా భయంగా ఉంది. మా ఇంటి ముందు 2 కానిస్టేబుల్స్ ని పెట్టండి. అదేంటో సేఫ్టీకి ఇద్దరు కానిస్టేబుల్ పంపించబడి అలా కొడిసాడు. లేకపోతే అంకుల్ అక్కడ హై ప్రొఫైల్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇప్పుడు హీరో వస్తే డ్రీమ్ సాంగ్ వేసుకుంటారు అనుకున్నావా? సిన్సియర్ ఆఫీసర్. ఇప్పుడు అలాగే ఉంటదా? మన అంకుల్ సీరియస్ గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకొక పక్క విలన్ గారు ల్యాండ్లు దుబ్బేయాలని ల్యాండ్ ఓనర్ అతి క్రూరంగా చంపేసి లాక్కుంటాడు. నాకు డౌట్ ఇలా సంపేస బదులు బలవంతంగా శైలి పెట్టించేస్తే అయిపోయింది కదరా. చిట్నాయుడు, ఇగో నువ్వు వీళ్ళు అవడాల లాజిక్ లో అడిగి ఇంకో అంకుల్ చెప్తా. ఒళ్ళు ఎలా ఉంది? ఏ వద్దులే, మనకి ఎందుకు చెప్పి లాజిక్ లో అవడాలు స్టోరీ ఇంపార్టెంట్. నువ్వు కానీ తర్వాత ఈ ల్యాండ్ ఓనర్స్ చంపుతున్న ప్యాటర్న్ గమనించి ఈ హత్యలన్నిటికీ విలన్ అంటే గుణకి కనెక్ట్ అయి ఉంటాయి. ఓ ఐ సీ. నో యూ కాన్ సీ. ఒళ్ళు ఎలా ఉంది? ఏ అదే అంకుల్ నా నల్లకాళ్ళద్దరు పెట్టుకున్నారు కదా సరిగ్గా కనపడదని చెప్తున్నా. ఓకే ఐల్ సీ. తర్వాత విలన్ గడు కంగారుగా మాలంతా ముంబై పంపించాలని ప్లాన్ వేస్తాడు. అలా మాల్ పంపిస్తున్న టైంలో సడన్ గా అంకుల్ విలన్ లొకేషన్ కి వచ్చేస్తాడు. వీడు మామూలుడు కాదు, ముంబై నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే సిటీలో ఉన్న దాదాలకు వణుకు పుట్టాల్సిందే. అబ్బో ఈ అంకుల్ గడి బాగానే ఎలివేషన్లు ఇస్తున్నాడుగా. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? ఇదేంట్రా ఇది అంత సడన్ గా గెటపలా చేంజ్ చెప్పింది? ఫ్లాష్ బ్యాక్. మరి ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాలిగా. మరి అదే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే అన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో కూడా అక్కడ ఉన్న రౌడీస్ కుదిపి కుమ్మని అనుకు వెళ్తాడు. వీడికే భయపడితే గూండాయిజం ఎక్కడ చేస్తావన్నా? పిల్ల బచ్చాగాడు. పిల్ల బచ్చనా? మీ తండ్రి వయసును పట్టుకుని పిల్ల బచ్చ అంటావరా? పిల్ల బచ్చాగాడు. మరేరా మేనేజ్ చేయరా. ఇంకా మన అంకుల్ వచ్చి రాని ఫైట్స్ తో రౌడీస్ ని కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి చెత్త కొట్టేస్తాడు. నడుం పట్టేసింది. కట్ చేస్తా ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెజెంట్. ఇప్పుడు మనం మెయిన్ విలన్ దగ్గరికి వెళ్ళి నీకు హత్యలకి ఏమైనా సంబంధం ఉందో అడుగుతాడు. దానికి వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా? డైరెక్ట్ అలా హాస్పిటల్ కి వెళ్ళి హత్య జరిగిన రిపోర్ట్స్ కన్ఫర్మేషన్ కోసం డాక్టర్ అడుగుతాడు. అలా వెళ్ళిపోతున్న టైంలో ఇదే ట్విస్ట్ రా. హీరోయిన్ డాక్టర్ చెప్పనే లేదు. వీళ్ళు రివీల్ చేసింది ఇప్పుడు ఇంక నీకెక్కడ చెప్పేది నా గజ్జికాయ. ఆర్ యు ఓకే? సారీ డాక్టర్. ఓకే, అయినా నేను ఎలా మర్చిపోతాను రా. రానా ముందు వాడేమో పిల్ల బచ్చ అన్నాడు, ఇప్పుడు ఈమెమో రా అంటుంది. పెద్దవాళ్ళు గౌరవించాలని తెలియదండి మీకు? సారీ, ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎవరికి కావాలి? మరి ఇంకేం కావాలి? అంకుల్ గారి పెన్షన్ కావాలా? నువ్వే కావాలి. ఇదేంట్రా అయితే? అంకుల్ కూడా సేమ్ నీలాగా షాక్ అయినట్టు యాక్ట్ చేస్తాడు. వాట్? అవునరా, నాకు నువ్వే కావాలి. అదిగో మళ్ళీ రా అంటది. ఇగో అక్క వృద్ధులకి రెస్పెక్ట్ అవ్వాలి, మీ ఇంట్లో డేపలేదా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇదేంటి అంకుల్ గారు ఇంత అసహ్యంగా సిగ్గుపడుతున్నాడు? కొంపతీసి వీళ్ళిద్దరికి డ్రీమ్ సాంగ్ కాదుగా. ఏంటి ఇక్కడ డ్రీమ్ సాంగ్ ఏంట్రా? అదే మ్యాజిక్ అనుకున్నా అంకుల్ గారు మొక్కలు సిగ్గు చూసినప్పుడు అనుకున్నా ఎలాంటిది ఏదో ఉంటదని. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. స్వరాలన్నీ స్వాగతిస్తే ఇలా ఉండదా. ఇదేంట్రా ఇది డ్రీమ్ సాంగ్ అన్న అక్కడ చూస్తే డ్రీమ్ లో జరగలేనో కూడా చూపిస్తున్నారు. ఫోన్లేరా పాప ఇన్వెస్టిగేషన్ చేసి అలసిపోయి ఉంటాడు అలా బీచ్ లో ఆడుకొని. ఎంకరేజ్ చేయరా. 16 ప్రాయమంతా బయట వేసి సాగుతుంటే ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే. స్వరాలన్నీ స్వాగతిస్తే ఇలా ఉండదా. పోయాడా? లేదు, పోసాడు. చెలి నేను పాలించనా. అవసరం అంకుల్ హీరోయిన్ నడుపు పట్టుకునే టైంలో అక్కడ నీ నడుము పట్టే కలదు. అమ్మా గుంజలేకపోతున్నానే. నడుం పట్టేసింది. కట్ చేస్తే సార్ గుణగడ ముగ్గురిని చంపడానికి తీసుకొని వస్తాడు. ఎందుకు? వాళ్ళ ల్యాండ్స్ లాక్కోవడానికి. వారని ఈ అబ్బాయి ఈడేం విలన్ రా. ల్యాండ్ లాక్కోవడం కోసం వీళ్ళని చంపుతాడు. అట్లీస్ట్ సంతకాలు అవి పెట్టి చంపేసినా అయిపోయింది కదరా. నువ్వేం విలన్ రా. ఇక్కడ ఇలా చంపడానికి రెడీ అవుతుందా? మరి అక్కడ అంకుల్ ఏం చేస్తున్నాడు రా? డ్రీమ్ సాంగ్ లో నడుము పట్టేసిందిగా ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. స్వరాలన్నీ స్వాగతిస్తే ఓ నీ అబ్బా ఆపరదే. హీరోలు వచ్చారు. గుణ
ఈ పనంతా చేస్తుంది నువ్వేనా? నువ్వు భూ కబ్జాలు బలవంతపు రిజిస్ట్రేషన్లు చేస్తున్నావని వాటి సంగతి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చా. తీరా వస్తే లైవ్ లో చూపిస్తున్నావు. నువ్వు చెప్పి ఆ స్లో మోషన్ డైలాగా గుణగా నీ గంట నెత్తిమి తోడు మింగి వేరే కంట్రీ కూడా దొబ్బేస్తాడు రా. కట్ చేస్తే ఇక్కడ కట్టేంటి రా, విలన్ కూడా దొరికిపోయాడుగా, ఇంకే ఉంది. ఇప్పుడు హీరోయిన్ ట్రాక్ వారని అబ్బా విలన్ దొరికిపోయిన టైంలో లవ్ స్టోరీ ఏంట్రా. చాలా పాపం రా. ఇప్పుడు హీరోయిన్ కాల్ చేసి నువ్వు మా ఇంటికి రాకపోతే చచ్చిపోతా అని చెప్తది. ముझे मालूम है रे. అక్కడ సస్తా అంటుంటే నవ్వుతున్నాడు ఇంద్రా. లేకపోతే నేను ఊరేసుకొని చేస్తాను. मुझे मालूम है रे. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. కంగారుగా హీరోయిన్ ఇంటికి వెళ్ళి సేవ్ చేసి ఒక ల్యాంప్కే వేస్తాడు. నువ్వు కొట్టావా? ఏంటి పిచ్చి పని, ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవును బాబు ఎంత అల్లాడిపోయావో. मुझे मालूम है रे. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే రే ఇన్ని కట్లు చేసేపోతే ఆ సినిమా కట్ చేసి దొప్పొచ్చు కదరా. మాకు ఈ దరిద్రం పోయింది, ఇందాక నుంచి చూడలేక సస్తున్నాం. ఆగరే ఇక్కడ నుంచి మన అంకుల్ నట విశ్వరూపం చూస్తాం. ఆ నట విశ్వరూపం చూసేలోపు నేను పోయేలా ఉన్నాను రా. కొంచెం త్వరగా ఫినిష్ చేయరా. ఓకే ఓకే. ఆ తర్వాత గుణగాడు హత్య చేసిన వీడియో రికార్డింగ్ ప్రూఫ్ దొరుకుతుంది. ఇంకా అంటే మన అంకుల్ సింగంలా దూసుకెళ్లిపోతాడు. చాలు చాలు, ఈ మాత్రం చాలు. బా ఏమన్నా చూసినారా, మన బాబు తర్వాత ఈ రేంజ్ లో వేసిన అంకుల్ కే చూస్తున్నారా. ఎవిడెన్స్ దొరికింది. ఇప్పుడు చూడ మన అంకుల్ ఒక్కొక్కరిని గాల్లో దడ 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 దడ. అదేంటి రౌడీలు ఎగరేస్తాడు అనుకుంటే అంకుల్ గాలి ఎగరేస్తున్నారు. అంటే అది జస్ట్ వాపప్ మాత్రమే. ఇప్పుడు చూడు గర్జేస్తాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పులినే ఢీ కొడతావురా. అదిరా ఇప్పుడు ఈ గుణకాన్ని జైలు పంపించి కేసును సాల్వ్ చేస్తాడు. హ్యాపీ ఎండింగ్. అలా చంపేసాడు రా. ఇంక గుణగారికి అంకుల్ గడికి తేడా ఉంది నా లవడా. ఏంటి అప్పుడే అయిపోయిందా? అయినా మనకెందుకులే. థ్యాంక్ యూ అన్న. అర్థం పడతలేని మూవీ తీసుకొచ్చి మైండ్ దెంగ పెట్టావు కదరా. ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఎక్కడికి రా జారుకుంటున్నా? బాగా టైడ్ అయిపోయా కదా, ఆ మూలకెళ్ళి పిసుకుందామని. ఏం పిసుకుంటా గానీ ముందు కూర్చొని అటు చూడరా. ఇంకేముందిరా, అంతా అయిపోయిందిగా. ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ కూడా చూడాలా. వేట కొనసాగుతుంది. అంటే ఇప్పుడు వరకు చూసింది మన ఫస్ట్ హాఫ్. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా చూడాలా. విలన్ చంపేసరిగా ఇంకేముందిరా. అది తెలియాలంటే ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ చూడాలి. వాడు అలాగే అంటలే కానీ మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసే పార్ట్ 1 కామెంట్ చేయండి మామ. 2 weeks లో దింపేద్దాం. అమ్మా గుంజలేకపోతున్నానే. నడుము పట్టేసింది.